శుభోదయం. త్రిత్వం తర్వాతి ఆధారవ ఆదివారానికి మీ అందరికీ స్వాగతం. మన ఆరాధనా క్రమాన్ని ప్రారంభించడానికి గాను సంఘం అంతా కలిసి సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 6వ కీర్తన, సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 6వ కీర్తన, భీకరుండవ మా యెహోవా పీఠం ఎదుటను గోడలే అనే కీర్తన పాడుచు చివరి వచనంతో ఆరాధనా క్రమాన్ని అనుసరిద్దాం. సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 6వ కీర్తన. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను గోడలే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడలే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను గోడలే, మట్టితోనే మమ్మునెల్లా మానవునిగా సృజించెను. ఇట్టి సాధులౌ ప్రభువే మెచ్చుదామని ఎంతము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను గోడలే, ఏరికోడు లేఖమము సర్వేశ్వరుని సృజించెను. దారుని దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను గోడలే, పుట్టగీటను చేయగానే నాటి శక్తిని పాటుగాను ప్రస్తులారా ప్రస్తుతి పరి భక్తిని. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను సంగీతంబులోపై పొందను. సాటని వేల నోళ్ళం సన్నుతులు ప్రభు వందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను గోడలే, మిక్కిలిక స్తంభులను వెలితికి పొందను. దిక్కులేని గొర్రెలాంటి తిరుల చేపలు మందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను గోడలే. ఆరాధనా క్రమాన్ని అనుసరిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయుము. అవి నాకు త్రోవ చూపును.
అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషమును కలుగు చేయి దేవుని ఎద్దుకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు ఆయన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సన్నిధిని నాయతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరముగా నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనిత ఏక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరి అయిన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపుమని మా ప్రభు ఆయన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించినాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. తర్వాతి 16వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. దేవా, దినమెల్లా నీకు మొరబెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయములు గలవాడు. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ఇంత పర్యంతము ప్రారంభ గీతము.
ఓ ప్రభువా, మేము ఎడతెగక సత్క్రియలను చేయనట్లు నీ కృప మా ముందు వెనకలా ఎల్లప్పుడూ ఉంచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాలు, పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలు చదువుగా విందము. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్యభాగము అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు. పత్రికా పాఠ్యభాగము అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుండి చివరి వరకు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును కాక. ఆమేన్. ఇంత పర్యంతము పత్రికా పాఠ్యభాగము. హల్లెలూయా నేటి దినం కొరకు పరిశుద్ధ స్వార్థ పాఠ్యభాగము పరిశుద్ధులైన లూకా వ్రాసిన స్వార్థ 7వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు. పరిశుద్ధులైన లూకా వ్రాసిన స్వార్థ 7వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు. త్రిత్వం తరువాతి 16వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి ఇలాగ రాయబడి ఉన్నది. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె అందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాను. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుని తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు,
దేవుని మహిమపరిచిరి. ఆయన గూర్చిన ఈ సమాచారము యోదయ అందంతటను చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను. ఇంతటితో ఈ వాక్యము ముగిస్తున్నది. ఓ అపోస్తల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ దినం కొరకు దేవుని వాక్యాన్ని మనం వెలుగుపూర్వం సంఘమంతా కలిసి సంఘారాధన కీర్తన పుస్తకంలో నుంచి 171వ కీర్తన పాడిన పిదప పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. అందరం కలిసి సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 171వ కీర్తన, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు అనే కీర్తన పాడదాం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవారూప వ్యక్తిగా నముగా జీవము సిల్వాపై ఇచ్చి కన్నా తల్లిదండ్రులా అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనైయుంటిని. నా వల్ల చేయబడెడు ఎల్లా కార్యములేపు దేయంబులైయుండగా యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్ట దంచు నీవెరిగిన మించ ప్రేమించినావు. ఎంత సత్యము గాని మంచి నాలో వెంచ ఇంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ ముందే తెలిసి ఉంటివి.
తెలిసి నన్ను ప్రేమింపని ఉన్నా కారణమేమో అన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించి పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం దేమి లేక యేసు నన్ను ప్రేమించి నావు. పాపినైనా నన్ను ప్రేమించి నావు. శుద్ధకానుభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, పరలోక రాజా, మరి ఒకసారి మమ్మల్ని మీ యొక్క ప్రాచీనానికి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క కొద్ది సమయం దేవా మీ యొక్క వాక్యం వినబోతుండగా తండ్రి ప్రభా, నా నోటి మాటలను ప్రభా మా అందరి హృదయ ధ్యానంలో మీకు అంగీకారంగా ఉంచమని ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకున్నాము మా పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. మరొకసారి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామంలో మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే, చదువుబడినటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే మొదటిగా లూకా రాసినటువంటి పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు మనం చూసినట్లయితే అందులో మొదటిగా మనకి అందులో చాలా విషయం. మొదటిగా ఒకటి ఏంటంటే ప్రార్థన గురించి చెప్పబడుతుంది, తర్వాత విశ్వాసం గురించి చెప్పబడుతుంది, తర్వాత ప్రేమ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ పౌలు చూసినట్లయితే ఏ విధంగా ఈ యొక్క 5-6 వచనాల్లో ఈ ప్రేమ గురించి లేదా ఈ విశ్వాసం గురించి లేదా ఈ నమ్మకం గురించి ఎలాగ క్లుప్తంగా చెప్పి ఉన్నాడో మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా మనం సువార్త పాఠ్య భాగంగా లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుండి 17 వచనాలు చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా తన యొక్క బాధను అక్కడ విధవరాలైనటువంటి స్త్రీకి తెలియజెప్తున్నాడో ఆ విషయము చూడగలం. అదేవిధంగా తనపైన జాలి చూపించడం కూడా మనం చూడగలం. ఏ విధంగా చూపించాడన్నది మనం ఈ యొక్క విషయాల్లో చూడగలుగుతాం. మొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చదువు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 21వ వచనంలో ఏమన్నదో చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే పౌలు ఇక్కడ ప్రార్థన చేయడం మనం చూడగలుగుతాం. ఇక్కడ ప్రార్థన ఏ విధంగా చేయాలి లేదా ఇతరుల కొరకు ఏ విధంగా ప్రార్థన చేయాలన్నటువంటి మనకు ఒక ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తెలియజెప్పడం మనం చూడగలం. ఇక్కడ తన ప్రార్థనను మొదలుపెట్టు 16వ అధ్యాయంలో చూద్దాం. మీరు అంతరంగా పురుషుడందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపడుచున్నట్లుగా క్రీస్తు మీ హృదయములతో విశ్వాసం ద్వారా నివసించుకున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెలుపుడు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నారు. ఈ యొక్క
16 నుండి ఈ యొక్క 14, 16, 14, 15, 16, 18, 19 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు ఒక విషయం చెప్తున్నాడు. ఈ యొక్క ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే, మీరు ఈ యొక్క ఎఫెసీ సంఘము మీరు ఈ యొక్క పాపంలో మునిగిపోతున్నారు, లేదా మీరు అసలు ముందు నుండి మీకు మొదటి అధ్యాయంలో చెప్పినట్టు విధంగా ప్రార్థన చేసినప్పుడు అక్కడ మీరు చేసినప్పుడు మీరు అక్కడ విని ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ విధంగా మళ్ళీ దారి తప్పిపోతూ వెళ్ళిపోతున్నారో, లేదా ఏ విధంగా మీరు దారి మళ్ళీ మీరు మీ యొక్క సొంత మార్గాల్లో వెళ్తున్నారో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ యొక్క మార్గంలోకి వెళ్లకుండా ఉండాలని చెప్పి ఇక్కడ పౌలు ఈ యొక్క ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేయడం మనం చూడగలం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు మన యొక్క మనుషుల కొరకు, లేదా మన యొక్క జీవితాల కొరకు, లేదా ఇక ఒక యూదుడని లేదు, లేదా ఒక పరిచయుడని లేదు, లేదంటే ప్రతి ఒక్కరిని ఆయనకి మహిమ తెచ్చేటువంటిగా, లేదా ఆయనకి గొప్పగా ఆయన నామాన్ని మహిమపరిచేట్టుగాను, లేదా ఆయన నామాన్ని గొప్పపరిచేటువంటి విధంగా చేయాలని చెప్పి ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి ఇక్కడ విషయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ యొక్క విషయాన్ని చూద్దాం. ఎట్లనగా తన ప్రేమని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించినను, తన కృప మహిమకు కీర్తి కలిగినట్టును, తన చిత్ర ప్రకారమై దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎడల పరిశుద్ధులుగా ఉంటున్నట్లు నిర్దోషులై ఉండాలని చెప్పి ఇక్కడ జగత్ పునాది నుండి యేసుక్రీస్తు మిమ్మల్ని ఏర్పరచి పెట్టుకున్నాడని చెప్పి ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నటువంటి మాట. ఇది ఏదో ఇప్పుడు మనం ఏదో గొప్ప కార్యం చేస్తామని చెప్పి, లేదా ఇప్పుడు మనం ఏదో ఈ యొక్క అద్భుతం దేవుడి కొరకు ఏదో చేస్తున్నామని చెప్పి దేవుడు మనల్ని ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు, లేదా దేవుడు మనల్ని దీవిస్తున్నాడని కాదు. కానీ ఇది జగత్ పునాదికి ముందే యేసుక్రీస్తు ప్రభువు దీన్ని ఏర్పరిచి ఉంచాడని చెప్పి మనకి ఇక్కడ పౌలు తెలియజెప్తున్నాడు. అదే విధంగా 12వ అధ్యాయంలో కూడా అదే మాట తెలియబడుతుంది. అదే విధంగా 14వ అధ్యాయంలో కూడా తెలియబడుతుంది. ఒకటి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఆయన ప్రేమ యందు ఈ యొక్క కార్యం చేశాడు. తర్వాత 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తను మహిమపరచబడాలి అని చెప్పి ఈ యొక్క కార్యం చేశాడని. తర్వాత 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఆత్మచేతనే ఈ యొక్క పరిశుద్ధాత్మ చేతనే ఈ యొక్క కార్యములు జరుగుతున్నావని చెప్పి ఇక్కడ పౌలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ యొక్క ఎఫెసీ సంఘానికి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ పౌలు ఇంకో మాట చెప్తున్నది ఏంటంటే, గాడ్ హ్యాస్ పర్పసెస్ టు సేవ్ అండ్ సాంక్టిఫై. ఇక్కడ మనం రక్షించటకు, తర్వాత మన పాపాలని పూర్తిగా కడివేయాలని చెప్పి ఈ యొక్క విషయాన్ని చేశాడని చెప్పి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఇక్కడ యూదుడని లేదు, పరిచయుడని లేడు. ఇది మన ముఖ్యంగా ఇక్కడ పౌలు ఇక్కడ యూదుడు లేడు, పరిచయుడు లేడు, అందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు క్రైస్తవులు అని ఒక మార్పు ఇక్కడ ఇచ్చేయడం మనం చూడగలం. ఒక వేరుగా వీళ్ళు తెలియనటువంటి వారు కాదు, వీళ్ళు తెలిసినటువంటి వారు కాదు అని చెప్పి వేరు చేయట్లేదు. ఇక్కడ చేస్తున్నది ఏంటంటే, అందరూ ఒకటే, మనం యొక్క సంఘంగా ఈ యొక్క సమూహాన్ని ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలుగా మనము జీవిస్తున్నాము. మనం ఏం చేయాలంటే ఆయన కొరకు జీవించాలని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క వచనాలు ఎక్కడున్నాయంటే 1వ అధ్యాయము 22 నుండి 23 వచనాల్లో చెప్తున్నది. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సునై నియమించారు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవని వారి సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మనము ఒక సంఘంగా మనల్ని ఏర్పరిచినప్పుడు, మనం ఒక శరీరంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క శరీరానికి ఉన్నటువంటి తల ఉన్నాడు. ఈ యొక్క తల లేనిదే, లేకపోతే ఈ యొక్క మొండం లేనిదే ఈ యొక్క శరీరంకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ యొక్క శరీరము ఈ యొక్క ఎటువంటి కార్యాలు చేయడానికి తగినటువంటి విషయాలు తగినటువంటి విధంగా చేయలేదు.
సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మనము యొక్క విశ్వాస సమూహమైనటువంటి మనము మనకి యేసుక్రీస్తు ప్రభువు తలగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని స్థిరంగా పెట్టి ఉంచున్నాడంటే దేవుడు ఆయన మన కొరకు తన శిలువ పైన తన ప్రాణాలని అర్పించున్నాడు. మన ప్రాణాలని బదులు ఆయన తను అర్పించి మనకి విముక్తిని కలిగించున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఏ విధంగా ప్రార్థన చేయాలని చెప్పి చెప్తున్నటువంటి విధంగా ఈ ఒక ఎగ్జాంపుల్ ముందుగానే మత్తయి సువార్త నుంచి తీసుకోవడం, ఈ పౌలు తీసుకోవడం మనకి చూడగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో మనం చూసినట్లయితే మీరు ఊరినే ప్రార్థన చేయకండి. ఇక్కడ నేను దీన్ని కండెన్స్ చేసి చెప్తున్నాను. ఏదైనా మీరు ఊరికనే ఊరికనే మాటలు చెప్పడం కాదు, కానీ ప్రార్థన ఏ విధంగా తక్కువ చేసినటువంటి ప్రార్థన అయినా దేవుడు వింటాడు. లేదంటే మీరు చేయాల్సింది ఏంటంటే మొదటిగా ఈ విధంగా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి అని మీరు మొదటిగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ యొక్క ప్రార్థనని వింటాడని చెప్పి ఇక్కడ పౌలు తెలియజెప్తున్నటువంటి మాట. అదేవిధంగా ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే మీరు ప్రార్థన ఈ విధంగా మీరు దేవునికి పరలోక తండ్రికి మీరు ఇంట్రెస్ట్ చేసినప్పుడు మీరు అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, తర్వాత వెతుకుడి మీకు దొరుకుతుంది, తర్వాత తట్టుడి మీకు తలుపు తెరవబడుతుంది అని చెప్పి ఇక్కడ ప్రార్థన గురించి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు చెప్పినప్పుడు ఈ మాటలు. ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రార్థనలకు జవాబు తెలుసుకుంటారు. తర్వాత మీరు జవాబు పొందుకోవాలనుకున్నటువంటి ఈ యొక్క ప్రశ్నకు జవాబు తప్పకుండా దొరుకుతుంది. ఈ యొక్క తలుపు అన్నది మీకు తెరవబడినప్పుడు మీ యొక్క రక్షణ మార్గానికి లేదా మీ యొక్క విశ్వాసానికి ఇదొక బలమైన మార్గంగా ఉండి మిమ్మల్ని ఇంకా బలంగా యేసుక్రీస్తు ప్రభువులోనికి మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా తర్వాత చూసినట్లయితే ఒకవేళ ఒక తండ్రి తన యొక్క కుమారుడికి ఒకవేళ ఆకలిస్తుందని చెప్పినప్పుడు తను ఏం చేస్తాడంటే ఒక బ్రెడ్ ముక్క, ఆ టైంలో ఉన్నటువంటి సమయంలో యూదులు యొక్క బ్రెడ్ ముక్క ఈ లోఫ్ తినడం ఉండేవాడు. ఈ ఇల్లు ఒకవేళ ఆకలిస్తుందని చెప్పినప్పుడు ఒక లోఫ్ ఇస్తాడా లేదా ఒక రాయి ఇస్తాడా తినడానికి అని చెప్పి ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాడు. అదేవిధంగా ఒకవేళ ఫిష్ అడిగినట్లయితే వాటికి ఒక పాముని తీసుకొచ్చి ఇస్తారా తినడానికి, లేదా ఈ యొక్క విషయాలు మీరు ఒకవేళ మంచివారు కాకపోయినా ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో మనం చూసినట్లయితే ఒకవేళ ఆ తండ్రి మంచివాడు కాకపోయినా, ఒకవేళ ఆ తండ్రి దేవునిలో లేకపోయినా, ఒకవేళ తన కుమారుడు కానీ తన కుమార్తె కానీ తన బిడ్డలు ఎవరైనా వచ్చి నాకు ఒక గిఫ్ట్ కావాలని అడిగినప్పుడు తను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఏదో విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసి తన కుమారుడికి కానీ తన బిడ్డలకు కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి జరగదా? ఇట్లాంటి చేసినప్పుడు ఒకవేళ మీరు పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని మీ యొక్క ప్రార్థన ద్వారా యేసుక్రీస్తుని లేదా యేసుక్రీస్తు ద్వారా మీరు అడిగినట్లయితే తప్పకుండా ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గుర్తు చేసినటువంటి విషయం. అదే విషయం మళ్ళీ పౌలు ఇక్కడ కూడా ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఇక్కడ చెప్పడం మనం చూడగలం. ఇక్కడ తర్వాత చూసినట్లయితే మొదటిగా మనకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్ ఏంటంటే స్ట్రెంగ్త్ లేదా శక్తి. ఈ యొక్క వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 19వ అధ్యాయం చూద్దాం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వాళ్ళనైనా నిరీక్షణ ఎత్తిలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమాశ్వర్యం బట్టితో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క
శక్తి యొక్క అపరితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపములకు తండ్రి తన్ను తెలుసుకున్నందు మీకు జ్ఞానము ప్రత్యక్షమగునట్ల ప్రభు మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పౌలు యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పినటువంటి విధంగా తర్వాత ఇక్కడ చేసినటువంటి ఏంటంటే, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీరు పరలోకమందు తండ్రిని మీరు ఏది అడిగినా అది మీకు దయచేయాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. లేదంటే మీరు గుర్తుంచుకోవాల్సింది లేదా మీరు చేయవలసింది ఏంటంటే మీ విశ్వాసం నుండి వైదొలగకుండా ఉండండి. మీరు ఈ యొక్క ప్రార్థన ఏదైతే చేస్తున్నారో ఆ ప్రార్థనలో బలమైనటువంటి ప్రార్థన, దానికి ప్రార్థనకి జవాబు వస్తుంది అన్నటువంటి విశ్వాసంతో మీరు చెయ్యాలని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా చెప్తున్నటువంటి ఇంకో విషయం ఏంటంటే 1 కొరింథీ పత్రిక 16-13 అధ్యాయము, అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసినటువంటి 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే ఏ విధంగా యేసుక్రీస్తు తన యొక్క క్రియలను నిరూపించుకొని ఉన్నాడో, ఈ యొక్క ప్రార్థనలు అనే విషయం కాకుండా వేరే అటువంటి విషయాల్లో కూడా ఏ విధంగా నిరూపించుకున్నాడో మనకి ఇక్కడ తెలియజెప్పబడుతుందని చెప్పి పౌలు ఈ యొక్క వచనాల్లో తెలియజెప్పబడుతున్నాడు. అదే ఈ యొక్క ప్రార్థన గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థన ఏంటంటే టు మేక్ క్రైస్ట్ ఎట్ హోమ్ ఇన్ యువర్ హార్ట్ యు నీడ్ ప్రేయర్. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని నీ యొక్క హృదయంలో కనుక నువ్వు నీ యొక్క హృదయాంగంలో నువ్వు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే దానికి మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఒకటే, ఈ యొక్క ప్రార్థన చేయవలసింది అని చెప్పి ఇక్కడ 3వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు తెలియబడుతున్నటువంటి విషయం. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఒక ఎయిమ్తో ఒక పర్పస్ తో లేదా ఒక ప్రామిస్ తో నువ్వు ఇటువంటి ఈ యొక్క ప్రార్థనలు అన్నటువంటి చేయాలని చెప్పి ప్రభు చెప్తున్నటువంటి మాటలు చూద్దాం. ఒకసారి ఇక్కడ పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి విధం ఏంటంటే 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి 3వ అధ్యాయము 1వ అధ్యాయం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము ఈ యొక్క క్రీస్తు గురించి ఒక మర్మము మీరు తెలుసుకోవాలంటే మీరు ముందు ఈ యొక్క ప్రార్థన చేయాలి. ఈ యొక్క ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క దేవుని ద్వారా మీకు జవాబులు అనుగ్రహింపబడుతుంది. మీకు ఈ యొక్క ఏదైతే ఉందో మీకు తెలుసుకోవాలన్నటువంటి యొక్క మిస్టరీ ఏదైతే ఉందో అది మీకు జవాబు అనుగ్రహింపబడుతుంది అని చెప్పి పౌలు తెలియజెప్తున్నటువంటి వాక్యం. అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నదని ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసితులమైన ఇండుటకు కట్టడమై ఉండండి. ఇందాక నేను చెప్పినట్టు విధంగా అదే పౌలు మీరు ఈ యొక్క క్రైస్తవ సంఘం ఏదైతే ఉందో అది ఒక శరీరమైన ఈ యొక్క శరీరము యేసుక్రీస్తే నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఈ యొక్క మీరు యూదులని లేదు లేదా పరదేశులని, ఒకవేళ ఆ పరదేశులని కూడా లేదు, మీరందరూ ఒకటే. యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు మీరందరూ ఒకటే అని చెప్తూ యేసుక్రీస్తు మీకు ఈ యొక్క పరిశుద్ధ ఆలయంలో మీరున్నప్పుడు మిమ్మల్ని దీవిస్తాడు లేదా మిమ్మల్ని ఈ యొక్క
పరలోకంలో ఉన్నటువంటి బిడ్డలను లేదా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలని వేర్వేరుగా చూడకుండా అందరినీ ఒక విధంగానే చూస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన అందరినీ, లేకపోతే ఒకవేళ జడ్జ్మెంట్ చేసేటప్పుడు అందరినీ ఒకే విధంగా జడ్జ్ చేస్తాడని చెప్పి ఇక్కడ పౌలు ఈ యొక్క మాటల ద్వారా చెప్తున్నటువంటి విషయం. తర్వాత ప్రేయర్ షుడ్ బి ఆఫర్డ్ విత్ రెవరెన్స్ అండ్ సబ్మిసివ్ ఇంటిమసీ బిఫోర్ ది ఫాదర్. ఈ యొక్క ప్రార్థన ఏదైతే ఉందో అది టోటల్ రెఫరెన్స్, చాలా నమ్మలంగా మనల్ని తగ్గించుకుని, తర్వాత విత్ సబ్మిసివ్ ఇంటిమసీ అంటే మనల్ని తగ్గించుకున్న తర్వాత ఆయన ద్వారానే జవాబు వస్తుంది. ఆయన తప్ప మరి ఎవరి ద్వారా జవాబు రాదని చెప్పి మనము ఈ యొక్క తండ్రి దగ్గరికి మనం వచ్చినట్లయితే తప్పకుండా ఆ ప్రార్థనలకు జవాబు మనకు వస్తుందని చెప్పి పౌలు చెప్తున్నటువంటి మాట. అదే కాకుండా పౌలు ఇక్కడ ఒక విషయం కూడా చెప్తున్నాడు. ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళలోని ప్రార్థన చేయండి అని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క ప్రార్థన చేసేటప్పుడు చాలా మందికి ఉన్నటువంటి ఒక ఆలోచన లేదా ఒక విధానం ఏంటంటే కూర్చుని ప్రార్థన చేసినా లేదా నుంచుని ప్రార్థన చేసినా లేకపోతే మోకాలేసి ప్రార్థన చేసినా, ఏ విధంగా ప్రార్థన చేసినా, ఒకవేళ పడుకుని ప్రార్థన చేసినా దేవుడు వింటాడులే అన్నటువంటి తప్పుడు, లేకపోతే ఒకవేళ ఆలోచన, ఒకవేళ మనం ప్రార్థన కనుక మనకి జవాబు రావాలంటే మనను ఆయనకి తగ్గించుకుని మనం ఆయనకి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇలా తగ్గించుకుని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఈ యొక్క ప్రార్థనకి జవాబు చేస్తాడు. ఈ యొక్క ఒకవేళ ఇక్కడ పౌలు చెప్తుంది ఏంటంటే మీరు ఇంకా బెటర్గా మీరు ప్రార్థన జవాబు రావాలంటే మీరు మోకాళ్ళని ప్రార్థన చేయండి అని చెప్పి చెప్తున్నటువంటి మాట. తర్వాత మూడో విషయం ఏంటంటే ఈ యొక్క ప్రార్థన ఇట్ షుడ్ బి మేడ్ ఇన్ లైట్ ఆఫ్ అ న్యూ స్టాండింగ్ యాజ్ చిల్డ్రన్ ఇన్ గాడ్స్ ఫరెవర్ ఫ్యామిలీ. మనము ఇక్కడ దేవుడు మనల్ని ఒక కుటుంబంగా, ఆయన యొక్క కుటుంబంగా మనం చూసినప్పుడు ఇక్కడ మనము ఎప్పటికీ ఆయన కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పి పౌలు చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే పౌలు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే ఒకవేళ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నటువంటి, తండ్రిని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేదా ఇక్కడ మనం విశ్వాసంతో జీవిస్తున్నటువంటి మనం కానీ ఇక్కడ ఏం చేయాలంటే మనము వేరుగా కాదు. ఆయన మనందరినీ ఒకరిగానే చూస్తున్నాడు, ఒక విధంలోనే చూస్తున్నాడు. నువ్వు ఒకవేళ పాపం చేసినట్లయితే నీకు పాపం తగినటువంటి శిక్ష వస్తుంది. లేకపోతే నువ్వు ఒకవేళ మంచి విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు ప్రార్థించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీకు జవాబును అనుగ్రహించి మీ యొక్క మనసులకు తృప్తిని అనుగ్రహిస్తాడు. 2వ అధ్యాయము ఎఫ్ఎసీయులకు రాసినటువంటి 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆయన ద్వారానే మనము ఉభయములను మనము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఎలాగా మనము ఈ విధంగా ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వారికి మనకు సంబంధం లేకుండా, డిఫరెన్స్ లేకుండా ఒకే విధంగా మనము ఈ వీళ్ళతో ఈక్వల్ గా ఎలాగ అయ్యామంటే ఈ యొక్క దేవుని పరిశుద్ధాత్మని మనకి అనుగ్రహించడం ద్వారా, ఈ యొక్క పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు ప్రభు తను శిలువ మీదకి వెళ్ళక ముందు కొన్ని రోజుల ముందు చెప్పినటువంటి మాట ఏంటంటే మీకు ఒక న్యాయవాదిని లేకపోతే మీ కొరకు ఒక సహాయకుడిని మీకు అనుగ్రహిస్తాను. ఈ యొక్క సహాయకుడు మీరు ఏ విధంగా ఒక తండ్రితో ఎలాగున్నారో లేదా కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో ఎలాగున్నారో అదే విధంగా పరిశుద్ధాత్మతో కూడా ఉంటే కనుక మీరు పరిశుద్ధాత్మతో మీరు అద్భుతమైన కార్యములు చేయొచ్చని చెప్పి ఇక్కడ తెలియబడుతున్నటువంటి విషయం. తర్వాత prayer should bring us before the Father on the basis of His grace. ఈ యొక్క ప్రార్థన ఏం చేయాలంటే ఆయన యొక్క కృప ద్వారా మన కృప ద్వారా ఆయన దగ్గరికి మనల్ని తీసుకెళ్తాం. ఈ యొక్క కృపే మనల్ని ఈ యొక్క బ్లెస్సింగ్స్ కి మనల్ని కారణభూతుల్ని చేస్తుంది. తర్వాత ప్రేయర్ షుడ్ బి మేడ్ ఇన్ లైట్ ఆఫ్ గాడ్స్ ఇన్ఫినైట్ రిచెస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము చూసినట్లయితే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే God will supply all my needs according to His riches in glory in Christ Jesus. ఏ విధంగా వస్తుందంటే
ఈ యొక్క ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క విషయము ఈ యొక్క దేవునిలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి మహిమ ద్వారానే ఇవన్నీ మనకి అందబడతాయి. వేరే ఒకరి ద్వారా, వేరే ఎవరి ద్వారా మన దగ్గరికి ఈ యొక్క అద్భుత విషయములు లేదా ఈ యొక్క అద్భుత కార్యములు అర్థం చేసుకోవడానికి, లేదా అదే విధంగా ఈ యొక్క విషయాన్ని యొక్క మిస్టరీ అయినటువంటి యేసుక్రీస్తుని యొక్క, లేకపోతే ఈ యొక్క ట్రినిటీ అయినటువంటి మిస్టరీని మీరు తెలుసుకోలేరు. యేసుక్రీస్తు ద్వారానే, ఆయన కృప ద్వారానే తెలుసుకోగలరు అని చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఇక్కడ చదివినట్లయితే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ హిస్ గ్లోరీ టు బి స్ట్రెంగ్థెన్డ్ విత్ పవర్ త్రూ హిస్ స్పిరిట్ ఇన్ ది ఇన్నర్ మ్యాన్. ఆయన ఆత్మ ద్వారానే మనము శక్తి కలిగి మనము బలపరచబడుతున్నాం. ఇంకా దేని ద్వారా మనము బలపరచబడట్లేదు. ఇంకా ఇది యొక్క ఇంత క్లియర్ గా చెప్పబడిన తర్వాత కూడా మనము చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, మనము పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించమని చెప్పి మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఈ యొక్క పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించమని ప్రార్థన చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, పౌలు ఎక్కడ చెప్తుంది ఏంటంటే, మనలో ఒక 2 విధములైన మనిషి, మనలో ఒక మనిషి మనలో ఒకడు ఉన్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, ఈ యొక్క పరిశుద్ధాత్మే. మనం బయట ఫిజికల్ గా కనపడుతుంది, ఈ యొక్క ఫిజికల్ గా కనపడుతుంది ఇదంతా ఒక కొద్ది సమయం అయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత ఇది పూర్తిగా ఎరాడికేట్ అయిపోతుంది. లేదంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో, ఈ పరిశుద్ధాత్మ మీరు ఎప్పటికీ పోగొట్టుకోలేరు. ఈ యొక్క పరిశుద్ధాత్మని మీరు పోగొట్టుకోకుండా ఉండాలంటే మీరు ముందు బలంగా యేసుక్రీస్తునికి ప్రార్థన చేయవలసినటువంటి మాట. తర్వాత మీరు యేసుక్రీస్తుని మీ యొక్క హృదయాల్లో మీరు ఒకవేళ ఉంచుకోవాలనుకుంటే అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుందని చెప్తున్నాం. మనం ఇక్కడ పౌలు ద్వారా చెప్పబడ్డాం, మనం చూడగలం. ఇదైనా ఒకవేళ ఈ యొక్క పరిశుద్ధాత్మ మనలో రావాలనంటే విశ్వాసం అన్నది మనకి ఎంతగానో ముఖ్యమైనది. విశ్వాసం లేనిదే మనకి ఇటువంటి ఈ యొక్క అద్భుతమైన గిఫ్ట్ మనకి దొరకదు. మనం చూసినట్లయితే ఇది ఒక్కసారి పరిశుద్ధాత్మ రాగానే మనలో ఒక వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ మనలోకి వచ్చింది అని అనుకుంటే, అది వచ్చిన తర్వాత మనము దాన్ని కాపాడుకోవడానికి, మన యొక్క విశ్వాసాన్ని మనము రోజంతటి రోజు దాన్ని కాపాడుకోవడానికి మనం ఎంతగానో ప్రయత్నించాలి. ఇదేంటంటే, ఇది ఒక్కసారి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత దాన్ని మనం ప్రతిరోజు దాన్ని మనం ఏ విధంగా మనం ఒకవేళ ఒక కోర్స్ కనుక మనం ఒకవేళ ఏదైనా ఒక టీచింగ్ కోర్స్ కానీ ఒకవేళ ఏదైనా తీసుకుంటే దాన్ని ఏ విధంగా దాన్ని ఒక లెక్చరర్ కానీ ఒక టీచర్ కానీ దాన్ని ఎలాగా రోజు దాన్ని అప్డేట్ చేసుకుంటాడో, తన యొక్క నాలెడ్జ్ ఏ విధంగా అప్డేట్ చేసుకుంటాడో, ఈ యొక్క పరిశుద్ధాత్మను కూడా మనము ఆ విధంగా మనము విశ్వాసంతో దాన్ని అప్డేట్ చేసుకోవాలని చెప్పి పౌలు ఇక్కడ మనకి చెప్తున్నటువంటి మాట. We need the power of the Spirit because we all face problems and that are beyond our power to resolve. ఈ యొక్క ఎటువంటి ప్రాబ్లం అయినా మనకు చాలా ప్రాబ్లమ్స్ మనము కంప్లీట్ చేసుకోలేము, కానీ దాన్ని రిజాల్వ్ చేసుకోలేము. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనే, లేకపోతే మన పరిశుద్ధాత్మతోనే ఈ యొక్క విషయము సాధ్యమవుతుంది. ఈ తర్వాత we need the power of the Spirit because we never outgrow our need for His strength. ఆయన యొక్క బలం కనుక మనలో లేకపోతే కనుక మనము విశ్వాసంలో కృంగిపోతాము. విశ్వాసంలో కృంగిపోవడం వల్ల అది పరిశుద్ధాత్మను మన నుండి దూరం చేస్తాం. కాక పరిశుద్ధాత్మ నుండి మనం దూరం పడ్డామంటే అది యేసుక్రీస్తు నుండి దూరం చేస్తుంది, అది యేసుక్రీస్తు నుండి తండ్రిని దూరం చేస్తుంది. ఇది ఒక రియాక్షన్ చైన్ లాగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ ఈ రియాక్షన్ చైన్ లో మనం ఏదైనా ఒకవేళ మిస్ అయిపోయినట్లయితే మన విశ్వాసము పడిపోవడం వల్ల మనము మన యొక్క నిరీక్షణ అయినటువంటి యేసుక్రీస్తు, మన యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మనము ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. తర్వాత నేను నాకు చెప్పినటువంటి విధంగానే విశ్వాసం అన్నది ఎంతగానో బాగా ముఖ్యమైనటువంటి సంగతి.
మనం ఒక ఇలస్ట్రేషన్ ఒకటి చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఒకవేళ వర్షం పడినప్పుడు మనం చూసినట్లయితే ఒక గ్రాస్ కనుక మనం లేకపోతే ఒక చెట్టు కానీ మనం చూసినట్లయితే అది ఒక చెట్టు ఒక లీఫ్ తీసుకున్నట్లయితే ఒకవేళ ఈ డ్రిప్ ఏదైతే ఉందో వర్షం పడినప్పుడు కొన్నిసార్లు ఒక డ్రిప్ ఒకటి వచ్చి ఇక్కడ ఉండిపోవడం మనం చూడగలం. అది చూసినప్పుడు అది ఎంతగానో మెరవడానికి, ఎంతగానో మెరుస్తూ, ఎంతగానో ఒకవేళ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది ఫోటోస్ తీయడానికి కానీ ఎంతగానో ఇంట్రెస్ట్ పడతారు. ఎందుకు ఆ విధంగా చేయబడుతుంది, ఎందుకు దానికి అంత క్రేజీనెస్ ఉంది, లేకపోతే దానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారని అంటే అది అందులో నుండి లైట్ బయటకు వచ్చినప్పుడు అది మెరిసినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది చూడడానికి ఎంతో మంది ఇంట్రెస్ట్ పడుతూ ఉంటారు. ఎందుకు ఈ యొక్క మాట చెప్పి ఉన్నానంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన శక్తిని మనం బాగా బలం చేసి మనకి బలాన్ని ఇచ్చి అది మనల్ని పరిశుద్ధాత్మలో ఎదగడానికి లేదా మనల్ని దేవుడిలో ఎదగడానికి మనం బలపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. లేకపోతే ఒక కుండ తీసుకున్నప్పుడు అయితే అందులో నీళ్లు నింపుతున్నప్పుడు ఒక సర్టెన్ లిమిట్ ఉంటుంది ఆ కుండకి. ఆ కుండ లిమిట్ దాటిపోయిన తర్వాత అందులో నుంచి ఈ యొక్క వాటర్ ఓవర్ఫ్లో అయిపోవడం మనం చూడగలం. ఎందుకు ఈ విధంగా ఈ యొక్క ఇలస్ట్రేషన్ చెప్పి ఉన్నానంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము విశ్వాసంతో మనం ఎదిగిన ఎడల మనకి దేవుడు అనుగ్రహించేటువంటి దీవెనలు కానీ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి విషయాలు కానీ అవి అంత ఓవర్ఫ్లోయింగ్ గా ఉంటాయని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతి. మార్టిన్ లాయిడ్ జోన్స్ అని చెప్పి ఒక థియలాజియన్ ది అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి ఈ యొక్క పుస్తకంలో రాస్తూ ఏం చెప్తున్నాడంటే టు గ్రో టు ఫుల్ స్పిరిచువల్ మెచ్యూరిటీ we must build our lives on love and have God's power to lay hold of and know the unknowable love of Christ. ఇవి మనం తెలుసుకోవాలంటే మనకి దేవుని యొక్క ప్రేమ ఎంతగానో ముఖ్యమైనది అని చెప్పి చెప్తున్నటువంటి విషయం. ఈ యొక్క మన యొక్క క్రైస్తవుల యొక్క జీవితము ఏ విధంగా ఉందంటే మనము దాన్ని ప్రేమలో ప్రేమలో గ్రౌండెడ్ అయి ఉన్నాం లేదా ప్రేమలో రూటెడ్ అయి ఉన్నాం. ఒకవేళ ఈ యొక్క ప్రేమలో మన యొక్క జీవితం కనుక క్రైస్తవ జీవితం కనుక లేకపోతే ఆయన చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞని మనము మిస్ అయిపోతున్నాం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నువ్వు ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించాలి అని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క ప్రేమని నువ్వు ఏ విధంగా చూపిస్తావంటే యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసం ఉంటేనే కానీ నువ్వు యొక్క ప్రేమను ఇతరులకు తెలియజెప్పలేవు. ఈ యొక్క ప్రేమని నువ్వు చూపించినప్పుడు ఈ యొక్క క్రైస్తవునిగా నువ్వు జీవించడం అది క్రైస్తవునిగా నువ్వు జీవించకపోవడం అని చెప్పి మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో ఈ యొక్క పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ప్రేమ అన్నది ఎంతగానో ముఖ్యమైనది అని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఒకవేళ మనం చెట్టు చూసినట్లయితే దాని వేర్లు ఎంతగానో ఒకవేళ అది నుంచోవాలంటే దాని వేర్లు భూమిలో అది రూట్ అవ్వాలంటే అది మొదటిగానే వెంటనే పట్టగానే అది రూట్ అవుతుంది. దానికంటూ ఒక సపోర్ట్ అన్నది కావాలి. దానికి ఒక సపోర్ట్ అన్నది భూమిలో నుండి మట్టి ద్వారా అది వచ్చినట్లయితే అది ఆ చెట్టుని పడగొట్టడానికి చాలా చాలా కష్టమైంది. ఒకవేళ ఎంత ఫ్లడ్స్ వచ్చినారు, ఎంత స్టార్మ్స్ వచ్చినారు, ఎటువంటి ఎర్త్క్వేక్స్ వచ్చినారు దాన్ని పీకడానికి లేదా దాన్ని తీసివేయడానికి ఎంతగానో కష్టమైనటువంటి విషయం. పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఆత్మ ఫలాల్లో చెప్పినటువంటి మాట అంటే ఆత్మ ఫలాల్లో మొదటి మరి ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ అని చెప్పి పౌలు ఎంతగానో నొక్కి ఇక్కడ చెప్పడం మనం చూడగలం. అదే మళ్ళీ తిరిగి ఇక్కడ గుర్తు చేయడం మనం చూడగలం. నువ్వు ఒకవేళ ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడుస్తున్నట్లయితే ఈ యొక్క ప్రేమ అన్నది నీలో ఆటోమేటిక్ గా మేనిఫెస్ట్ అవుతుంది. నీలో ఈ యొక్క ప్రేమ తప్పకుండా ఇతరులకు తెలియజెప్పడానికి సాధ్యమవుతుంది. ఒకవేళ ఈ చెట్టులాగా ఉన్నట్లయితే ఈ యొక్క వేరేదైతే ఉందో అది దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ నుండి మనము దూరంగా వెళ్ళకూడదు అని చెప్పి
పౌలు మీరు ఇక్కడ ఎఫెసీయులకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఈ యొక్క దేవుని ప్రేమ నుండి మీరు దూరంగా వెళ్ళకూడదని చెప్పి నేను ఈ మాటలను మీకు రాస్తున్నానని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క బిల్డింగ్ కి కావాల్సినటువంటి ఫౌండేషన్ కూడా అదే విధంగా ఉంది. ఈ ఎగ్జాంపుల్ కూడా దీంతో సిమిలర్ గా, ఒక ఫౌండేషన్ లేకపోతే కనుక ఆ బిల్డింగ్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్ తప్పకుండా ఏదో ఒకవేళ ఎర్త్క్వేక్ అయ్యి కానీ ఏమైనా వచ్చినట్లయితే తప్పకుండా అది ఫౌండేషన్ లేదు కాబట్టి అది పడిపోతుంది. మన యొక్క క్రైస్తవ జీవితానికి ఫౌండేషన్ ఏదైతే ఉందంటే అది దేవుని ప్రేమ. It's a motive that we have to think about now and then. మనము యొక్క కొత్తగా వచ్చినటువంటి దేవునిలోకి కొత్తగా వచ్చినటువంటి వారిని మనము ఏ విధంగా చూడాలనంటే, వారు ఎప్పుడు చూడనటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రేమని వారికి చాటి చెప్పాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎలా ప్రేమించుకుంటారో ఇతరులు కూడా అలాగే ప్రేమించారు. మీరు విశ్వాసులై ఉన్నారు, మిమ్మల్ని మీరు తెలుసుకుని ఉండడం మీరు అక్కడితో అయిపోలేదు. మీ విశ్వాసులు మీ యొక్క విశ్వాసంతో ఏం చేయాలంటే ఇతరులను నడిపించాలి. నడిపించిన తర్వాత ఈ యొక్క ప్రేమలో వారిని నిలబడేటట్టు మీరు ప్రయత్నించాలి. ఈ యొక్క ప్రేమలో మనం నిల్చున్నప్పుడు ఆయన యొక్క గొప్ప విషయాలను లేదా ఈ యొక్క మిస్టీ అని చెప్తున్నటువంటి మాటలను పౌలు ఏ విధంగా మిస్టీ అని చెప్తున్నటువంటి విషయాలు అవి మనకి కనబడుతాయి. ఇదే విధాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో తెలియబడ్డం మనం చూడగలం. అదే విధంగా కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఇదే మాట చెప్పబడ్డం మనం చూడగలం. ఈ యొక్క న్యూ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యేసుక్రీస్తులో వాళ్ళని నడిపించాలి. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ పారబుల్ ఆఫ్ టాలెంట్స్ లో మనం చూసినట్లయితే అక్కడ ఒక్కొక్కరికి కొంత డబ్బులు ఇచ్చి మీరు దాన్ని నేను వచ్చేంత వరకు దాన్ని కాపాడి ఉంచమని చెప్పినప్పుడు అక్కడ ముగ్గురు 3 విధాలుగా 3 విషయాలు చేసినట్లు మనం చూడగలం. ఒకడు ఆ డబ్బుల్ని అలాగే ఉంచాడు, ఒకడు దాన్ని డబుల్ చేశాడు, ఇంకోడు ట్రిపుల్ చేశాడు. వీరు చేసినటువంటి కార్యం ఏంటంటే దాన్ని ఒక సువార్తని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ యొక్క సువార్తని కొంతమంది తెలుసుకున్న తర్వాత సువార్తని కొంతమంది అలాగే వదిలేస్తారు. కొంతమంది సువార్తని వేరే వాళ్ళకి ఇతరులకు చాటి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇంకొకళ్ళు ఈ యొక్క సువార్తని ఇంకా వేరే విధంగా ఈ యొక్క రెండవ పర్సన్ కాకుండా ఇంకో వేరే విధంగా ఎలాగా ఇతరులకు చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు పౌలు ద్వారా మనకి చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క ప్రేమ నుంచి మీరు తొలగిపోకండి అని చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క ప్రేమను మనకి ఉంచుకున్నట్లయితే, ఇది ప్రేమను గురించి మనం చూసినట్లయితే ఇది మనకి ఉచితంగా వచ్చేస్తా లేదా ఒకవేళ ఏమైనా చెయ్యాలా దీని కొరకు అని చెప్పినట్లు మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ఇట్ కమ్స్ టు అస్ సూపర్ న్యాచురల్. ఇది ఒకవేళ మీరు వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ, నేను ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ నాకు వచ్చేస్తుంది, పరిశుద్ధాత్మ చరబరబర అనుకుంటే అది అయిపోదు. లేదంటే మనం ప్రార్థించినప్పుడు అది ఒక ఆత్మ దాని కొరకు మనము పాటింపడాలి. దాని కొరకు మనము ఎంత కష్టపడితే అంత దేవునిలో ఆ పరిశుద్ధాత్మ మనకి వస్తుంది. ఈ యొక్క వచ్చినప్పుడు దాన్ని చేసినటువంటి విషయం ఏంటంటే మనము దేవునిలో ఈ యొక్క ప్రేమను ఇతరులకు చాటి చెప్పడానికి ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు ఈ యొక్క సంఘము ఇతరులకు చాటి చెప్పే విధంగా మీరు ఉండాలి, ఈ యొక్క ఆత్మశక్తితో మీరు ఉండాలని చెప్పి చెప్తున్నటువంటి మాట. లవ్ ఇస్ ది నీడ్ ఆఫ్ బిలీవర్స్ అని చెప్పి చెప్తున్నటువంటి మాట. డిఏ కాస్ అనబడేటువంటి ఒక థియాలజియన్ ఏ కాల్ టు స్పిరిచువల్ రిఫార్మేషన్ అని అందులో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రేయర్ ఫర్ పాల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే దట్ ఈస్ లీడర్ క్రిస్టియన్స్ దో దే ఆర్ డు నాట్ అడిక్వేట్లీ అప్రిషియేట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. వారు దేవుని యొక్క ప్రేమను వారు కనపరచలేకపోతున్నారు. వారి యొక్క ప్రేమని అలాగే స్టాగ్నెంట్ గా ఉంచేసుకుంటున్నారని చెప్పి చెప్తున్నటువంటి మాట. అందుకని పౌలు చెప్తున్నది ఏంటంటే నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు నాలో ఎదగండి, మీరు
యేసుక్రీస్తు ప్రభువులో ఎదిగి మీరు ఇతరులకు సహాయకుడిగా, ఇతరులకు నడిపించడానికి, రక్షణకి వైపు నడిపించడానికి మీరు ప్రయత్నించండి అని చెప్పి పౌలు ఈ యొక్క ఎఫెసీ సంఘానికి చెప్తున్నటువంటి మాట. మనకి బాగా ఈ యొక్క ప్రేమ గురించి ఎక్కడ చెప్పబడుతుందంటే యోహాను సువార్త 3:16. ఇది మనకందరికీ బాగా తెలిసినటువంటి మాటే. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించను, అందుకని తన యొక్క కుమారుడిని మన కొరకు పంపించాడు. మీరు ఒకవేళ ఇంజన్లు ఉన్నట్లయితే మీరు తొలగిపోకుండా మీరు దేవునిలోనే బలంగా ఉంటారని చెప్పి చెప్తున్నటువంటి మాట. లేకపోతే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:8 కూడా దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉందని చెప్పి పౌలు చెప్తున్నటువంటి మాట. ఆయన మన కొరకు చనిపోయి ఉన్నాడు కనుక ఈ యొక్క ప్రేమని మీరు లైట్ గా తీసుకోకుండా దాన్ని ఒక సీరియస్ గా మీరు తీసుకుని ఈ యొక్క ప్రేమను మీరు తెలుసుకుని ఇతరులకు చాటి చెప్పండి అని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క విధంగా మీరు చేసినట్లయితే మీరు నిజమైన క్రైస్తవులు. మీరు యేసుక్రీస్తు ప్రభువు తన శిలువ పైన చూపించినటువంటి ప్రేమ మీరు అప్పుడు తెలుసుకున్నప్పుడు మీరు తెలుసుకుని ఈ ముందుకి సాగుతారు. మీరు ఒకవేళ మీరు మొదటిగా మీరు తెలుసుకున్నట్లయితే ఒక చిన్నపిల్లలు అటువంటి వారి ఉంటారు. ఒకవేళ మీరు తెలుసుకుని అందులో విశ్వాసం ద్వారా మీరు ఎదిగినట్లయితే, ఈ యొక్క విశ్వాసంలో మీరు ఎదిగినట్లయితే ఈ యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీలో మీరు ఎదుగుతారు. మీరు ఈ యొక్క సెల్ఫ్ సెంటర్ అవుతారు. తర్వాత knowing Christ's love is a never-ending process because it is unknowable. మీరు ఒకవేళ ఈ 18-19 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రేమకు హద్దులు లేవంటారు. చూడండి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించుకున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుణ్ణి సంపూర్ణత యందు పూర్ణులగుటకు ప్రేమందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధతో కూడా దాన్ని వెడుపుడు పొడుగుడు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును. మీరు ఇది ఎంత లోతో ఎంత ఎత్తు మీరు గ్రహించుకోలేరు, ఎంత వెడల్పు మీరు కనిపెట్టుకోలేరు. కానీ ఆయన ప్రేమ అంత అత్యధికమైనది అని చెప్పి పౌలు మనకి చెప్తున్నటువంటి మాట. తర్వాత ప్రకటన గ్రంథం 7:9 మనం చూసినట్లయితే ఇక్కడ యేసుని ప్రేమ ఒక్కరికే కాదు, ఒక యూదులకే కాదు, లేదా పరదేశులకి కాదు, పర్షియలకి కాదు, మొత్తం అందరికీ ఈ యొక్క ప్రేమ ఎక్స్టెండ్ అయ్యి ఉంది. ఈ యొక్క ప్రేమ అందరికీ చాటింపబడి ఉన్నది అని చెప్పి చెప్పడం మనం చూడగలం. Knowing Christ's love, it results in spiritual maturity. ఈ యొక్క ప్రేమను తెలుసుకోవడం వల్ల మనం we are filled with the fullness of God. We are filled with the fullness of God. ఆయన యొక్క ప్రేమ తెలుసుకోవడంలో తన శక్తి గలవారు కాదని ప్రార్థించున్నానని చెప్పి ఇక్కడ 19వ వచనంలో పౌలు తెలియజెప్తున్నటువంటి మాట. ఈ యొక్క ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఒకవేళ మనం ఆయన యందు ఒక పర్ఫెక్షన్ లో మనం ఉన్నట్లయితే God will overflow us with His blessings. ఈ యొక్క మనకి అది ఎంతగా ఉంటుందో ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందన్నది మనము ఒకవేళ లెక్క పెట్టలేమన్నటువంటిది అని చెప్పి పౌలు చెప్తున్నటువంటి మాట. 4:13 ఒకసారి చూద్దాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటప్పుడు పరిచర్య ధర్మము జరుగుటప్పుడు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఈ యొక్క ప్రేమను చాటించుటకు చాలా మందిని చాలా విధాలుగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నటువంటి మాట. మీరు చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాల్లోనే మీరు ఈ యొక్క గొప్ప కార్యాన్ని మీరు చేయగలరు. మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారితోనే మీరు ఒక పాస్ట్ అవ్వాల్సినటువంటి విధానం లేదు, ఒకవేళ టీవీ ఇవాంజలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఒక మిషనరీ అవ్వాల్సిన అవసరం ఉంటే లేదు. మీరు చేసినటువంటి కార్యంలోనే దేవునికి మీరు ఏ విధంగా మీరు ఆయన యొక్క ప్రేమని ఇతరులకు తెలియచెప్పగలరు
ఆ విధంగా తెలియచెప్పండి అని చెప్పి పౌలు చెప్తున్నటువంటి మాట. చివరిగా మనం చూసినట్లయితే లూకా సువార్తలోనికి ఒకసారి వచ్చి ఈ యొక్క వాక్యాన్ని ముగించేస్తారు. లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుండి 17 వచనాల వరకు. 11 నుండి 17 వచనాల వరకు. ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి విధంగా ఆయన 7వ అధ్యాయం చెప్పి తనకు ఆ యొక్క విధవరాలైనటువంటి స్త్రీకి ఆయన ధైర్యం చెప్పడం మనం చూడగలం. తర్వాత ఆయన తనకు సింపతి చూపించడం, నువ్వు బాధపడ మాకు, నీ కుమారుడికి ఏమీ అవ్వదని చెప్పడం కూడా మనం ఇక్కడ చూడగలం. చూద్దాం. వెంటనే ఆయన నైనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహము ఆయనతో కూడా వెలుచుండ్రి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసినట్లయితే ఇక ఒక మిరాకిల్ని మనం, ఒక అద్భుతమైన మిరాకిల్ని మనం ఇక్కడ చూడగలం. ఏంటంటే మనం చూడగలం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క గొప్ప కార్యాలలో ఈ యొక్క చనిపోయినటువంటి వారిని తిరిగి లేపడం అనేటువంటిది ఈ యొక్క గొప్ప విషయం. చాలా ఈ యొక్క 3 చోట్ల మనం చూడగలం. ఒకటి జైరస్ కుమార్తెను లేపడం, జైరస్ సర్వెంట్ని లేపడం మనం చూడగలం. రెండోది తర్వాత లాజర్ని, తన స్నేహితుడైనటువంటి లాజర్ని లేపడం మనం చూడగలం. ఎందుకంటే ఆయనే ఈజ్ రిజరెక్షన్ అండ్ లైఫ్ అని చెప్తున్నటువంటి మాట. ఆయన పునరుద్ధానము జీవము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఈ యొక్క పునరుద్ధానము జీవము అయి ఉండడం వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే ఆయన ద్వారా మనము చనిపోయినటువంటి వారు ఎవరైనా తిరిగి లేస్తారు అన్నటువంటి నమ్మకం. ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ఉన్నట్టుగా మోచున్న వారిని నిలిచింది. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. ఆయన అతని తల్లికి అప్పగించారు. అందరూ భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచింది. ఆయన గురించి ఈ యొక్క గొప్ప విషయము మనం చూడగలం. ఇక్కడ చేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక గొప్ప కార్యంలో చనిపోయాడు కుమారుడు. తల్లికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయినటువంటి కుమారుడు చనిపోయిన తర్వాత ఇంకా ఎవరు లేరు, తనకి ఒక హస్బెండ్ లేడు. ఇంకా ఉన్న కుమారుడి కూడా చనిపోయిన తర్వాత ఎటువంటి ఇన్కమ్ లేదు. తర్వాత ఎటువంటి సహాయం చేయడానికి, తనకి బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. లేదంటే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నువ్వు బాధపడమాకు, నువ్వు ఏడవమాకు, నువ్వు అధైర్యపడమాకు. ఈ యొక్క సమయంలో మనం కూడా చూసినట్లయితే ఈ యొక్క 2020 ఇయర్లో మనం చూసినట్లయితే ఈ యొక్క కరోనా వైరస్ అని చెప్పి లేదా ఈ యొక్క ఏదో విధంగా చాలా మందిని మనం కోల్పోయాము. ఈ యొక్క సంవత్సరంలో ఇంకా అద్భుత కార్యములు జరుగుతాయా అన్నటువంటి విషయాన్ని మనకు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది. చనిపోయినటువంటి వారు ఆయన పరలోక రాజ్యంలో చేరి ఉంటారు అని చెప్పి మనం తప్పకుండా విశ్వసిస్తున్నటువంటి వారు మనము ఇక్కడ అట్లా కాకుండా టోటల్ గా డిఫరెంట్. చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్తున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు చూసి నువ్వు బాధపడమాకు అని చెప్పి, నువ్వు ఏడమాకు, నీ కుమారుడు తిరిగి లేస్తాడని చెప్పి చేసినటువంటి ప్రామిస్ ని ఆయన నిలిపిపెట్టుకోవడం మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువులో మనం ఉన్నట్లయితే ఆయన చేసేటువంటి యొక్క గొప్ప కార్యాలు ఈ విధంగానే ఉంటాయి. ఆయన నమ్ముకుని మనం జీవిస్తున్న ఎడల ఆయన ఎటువంటి ఆపద మనకి రానివ్వకుండా చూస్తాడు. ఎంతో మంది ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా చనిపోయినటువంటి వారు, ఇబ్బంది పడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. లేదంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఆయన ఏదో ఒక ప్రణాళిక మన జీవితంలో ఉంది. ఆయన మన ద్వారా ఏదో ఒక విషయాన్ని మన ద్వారా బయలుపరుస్తామని చెప్పి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడని మనకు తెలుసుకోవాలి. లేదంటే ఏం సిద్ధపరిచి ఉన్నాడు లేదా ఏం బయలుపరిచాడు అని చెప్పి మనం తెలుసుకోవాలంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాలని చెప్పి మనము వేడుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క
విడో మనం చూసినట్లయితే పూర్తిగా తన విశ్వాసము పోగొట్టు ఆయన వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువుని, ప్రభువా నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడిని బ్రతికించు అని చెప్పి ఆమె అడిగింది కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభు తన మీద కనికరపడి వెళ్ళి తన కుమారుడిని లేపాడు. చిన్నవాడ లెగ్గు అనగానే ఆయన యొక్క నోటి మాట ఎంత అద్భుతమైనది అన్నది, మనం ఎంత పవర్ఫుల్ అయినది మనం ఇక్కడ చూడగలం. అదే విధంగా మన జీవితాల్లో కూడా మనం ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి జవాబును అనుగ్రహించట్లేదు, లేదా మనకి ఈ యొక్క ఇబ్బంది నుండి మనం తొలగించట్లేదు అని చెప్పి మనం కనుక ఒకవేళ ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు అధైర్యపడమాకండి అని చెప్పి ఈ యొక్క వాక్యము మనకి చెప్తుంది. అధైర్యపడకుండా మీరు విశ్వాసంతో అలాగే ఉన్నట్లయితే దేవుడు మనకి జవాబు అనుగ్రహించి మీ మనసులను తృప్తిపరిచి మీకు ఉన్నటువంటి బాధలను దూరపరుస్తాడని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క గొప్ప ప్రవక్త ఈ యొక్క కార్యం జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప ప్రవక్తగా మనం పెంచబడడం మనం చూడగలం. ఈ యొక్క విధంగా ఈ యొక్క ప్రవక్తని లేదా ఈ యొక్క దేవుణ్ణి మనం నమ్ముకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని ఇక్కడ లూకా అదే మాట చెప్తున్నాడు. పౌలు ఒకవేళ మీరు యొక్క ప్రేమ నుండి తొలగిపోకుండా ఉన్నట్లయితే, ఈ యొక్క విశ్వాసంలో మీరు ఉన్నట్లయితే మీరు దేనికి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకుని ఉంటే మీరు దీవించబడతారు. ఈ యొక్క దీవెన ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఈ యొక్క జనరేషన్కి కాదు, మీ తరతరములకు ఈ యొక్క జనరేషన్ వరకు ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క ప్రేమ మీ యొక్క బిడ్డల పైన, మీ పైన ఉంటుందని చెప్పి దేవుడు ఈ యొక్క మాటలను దీవించాలని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలుపులకు కావలిగా ఉండగాక. నాయందు శుద్ధ హృదయము కలుగా చేయుము. స్థిరమైన మనసును ధనముగా పుట్టించుము. మీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. మీ పరిశుద్ధాత్మను నా యొద్దను నీరాజనంగా మునాకుమారానా పుట్టించు ఈ దినం కొరకు కొన్ని ప్రకటనలు గమనించవలసిందిగా మనవి. దేవాలయం మన యొక్క పునఃప్రారంభం వచ్చే వారం నుంచి, అనగా మొదటి ఆదివారం, నెక్స్ట్ మంత్ మొదటి ఆదివారం అనగా 4వ తారీఖు నుండి దేవాలయం తెరవబడుతుంది. అందరూ కూడా దేవాలయానికి రావచ్చు కొన్ని షరతులతో. అవి నేను క్విక్గా చదివి వినిపిస్తాను. మొదటి వారం కాబట్టి మన రెగ్యులర్ సర్వీస్ 9:30 గంటలకి ప్రారంభమవుతుంది.
డ్యూరేషన్ ఆఫ్ ద సర్వీస్ విల్ బీ 1 hour 30 minutes. సర్వీస్ మొదలు పెట్టడం 9:30కి మొదలు పెట్టడం జరుగుతుంది, 11 గంటలకి క్లోజ్ చేయడం జరుగుతుంది. మొదటి వారం కాబట్టి మొదటి వారం చూసిన పెదప ఎంతమంది వస్తున్నారు, ఏం వస్తున్నారు, ఒకసారి సర్వీస్ని బ్రేక్ చేయాలా లేకుంటే 2 సర్వీసులు పెట్టాలా అనేది తర్వాత నిర్ణయం తీసుకుందాం. మొదటి ఆదివారం కాబట్టి అంటే చాలా కాలం తర్వాత 9:30 మొదలై 11 గంటలకి దేవాలయాన్ని మనం ముగించడం జరుగుతుంది. ఎవరు రావాలనే దగ్గరికి వచ్చేసరికి అబౌవ్ 10 years, బిలో 65 years. గవర్నమెంట్ రూల్ అయితే 60, కానీ 10 సంవత్సరాలు దాటిన వారి దగ్గర నుంచి 65 సంవత్సరాలు లోపు వారు రావాల్సిందిగా మనవి. మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే మీరు ఇలాగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎలాగా చూస్తున్నారో అదేవిధంగా దాన్ని రికార్డ్ చేసి లైవ్లో మీకు పంపడం జరుగుతుంది. అందుకు మన చర్చ్ ఫేస్బుక్ నుంచి మీకు నోయల్ పాస్టర్ గారు ఒక ఇన్విటేషన్ని వాటిని పంపిస్తారు. మీరు వాటిని చూసుకొని దాంట్లో జాయిన్ అయినట్లయితే అది లైవ్గా మీకు టెలికాస్ట్ అవుతుంది. పెద్దవారు చిన్నవారు గృహంలోనే ఉండి దాన్ని చూడవలసిందిగా మనవి. తర్వాత కూర్చునే సంగతి వచ్చేసరికి ఒక బెంచ్లో ఇద్దరు, ఆ చివర ఈ చివర ఇద్దరు కూర్చోవలసిందిగా మనం. బెంచ్కి ఇద్దరు. చర్చి అంతా ముందే శానిటైజ్ చేసి ఫ్లోరింగ్, తర్వాత గోడలు, బెంచీలు అన్నీ కూడా శుభ్రం చేయటం జరుగుతుంది. ఈవెన్ ప్రెమిసెస్ కూడా శుభ్రం చేయటం జరుగుతుంది. బెంచ్లో ఇద్దరు కూర్చోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్, మేబీ మదర్, ఫాదర్, డాటర్, సన్ ఉన్నారనుకోండి, వాళ్ళైతే ముగ్గురు కూర్చోవచ్చు. మామూలుగా అయితే ఇద్దరే కూర్చోవలసిందిగా మనవి. తర్వాత కమ్యూనియన్, రిగార్డింగ్ ది కమ్యూనియన్, డిస్పోజబుల్ కమ్యూనియన్ సెట్స్ మీకు ఇవ్వబడతాయి. ఇచ్చినప్పుడు వాటిని మీరు జాగ్రత్తగా వాడి, అంటే అందరికీ ఒకసారి పంచినప్పుడు ఒక్కొక్కరు ముందుకు రాకుండా మీరు అక్కడే ఉండి నుంచుని ఉన్నట్లయితే మీరు పాప క్షమాపణ అంతా మీరు ఒప్పుకున్న తర్వాత మీకు ఇవ్వబడతాయి. పాస్టర్ గారు దీవెని ఇచ్చిన పిదప మీరు అక్కడి నుంచే దాన్ని తీసుకోవాల్సిందిగా మనవి. తర్వాత వచ్చేవారు, దేవాలయానికి వచ్చేవారు వీలైతే ఫేస్ షీల్డ్ పెట్టుకోండి. మాస్క్ మరియు మాస్క్ శానిటైజర్ మాత్రం కంపల్సరీగా ఉండవలసింది. ఇఫ్ యూ వాంట్ టు వేర్ ది గ్లౌస్ మీరు కూడా గ్లౌస్ వాడవచ్చు. దేవుని చిత్తం అది. మీరు అది మీ పర్సనల్ కేర్ మీరే తీసుకోవాలి. దేవాలయంలో కూడా శానిటైజర్స్, మాస్కులు, గ్లౌస్ ఇక్కడ కూడా ఉంటాయి. ఒకవేళ మర్చిపోయి వస్తే మీరు ఎక్కడైనా వేసుకుని రావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత రిగార్డింగ్ ది ఆఫరింగ్స్ బయట కవర్లు ఉంటాయి. విడిగా ఎవరు వేయద్దు, విడిగా నోట్లని ఎవరు వేయద్దు. మీ ఆఫరింగ్ ఖచ్చితంగా కవర్లోనే పెట్టి ఆ కవర్ మూసేసి మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా, అట్లీస్ట్ మీ పేరు రాయడం ఇష్టం లేకపోతే ఫోన్ నెంబర్ అయినా రాయండి. అది నేనే కాబట్టి చూసేది. ఫోన్ నెంబర్ అయినా రాయండి. మీ పేరు, ఫోన్ నెంబరు ఖచ్చితంగా దాని మీద రాయవాలి. తర్వాత ప్లెడ్జెస్ వెయిట్ ఫర్ 1 week. తర్వాత నుంచి మీ ప్లెడ్జెస్ ఇద్దరు కానీ మనందరికీ తెలిసిన విధంగా, నేను అనౌన్స్ చేసిన విధంగా డేవిడ్ రత్నకుమార్ గారు వారి యొక్క 4 సంవత్సరాల కాలాన్ని సంఘ కోశాధికారిగా ముగించినారు. వారికి వందనాలు. వారి స్థానంలోనే డాక్టర్ పిఈ సోనీలాల్ గారు మన సంఘ కోశాధికారిగా ఏర్పాటు చేయబడ్డారు. వారికి అన్ని బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. వారి దగ్గరుండి చూసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా కొద్దిగా కోల్డ్ ఫీవర్ ఉన్నట్లయితే దయచేసి మీరు కొద్దిగా ఇంటి దగ్గరే ఆగి ఇంట్లోనే చూడటం మంచిది. ఇది మామూలు జలుబు, నాకు టైఫాయిడ్, మలేరియా ఇవన్నీ రీజన్స్ ఏమీ వద్దు. జలుబు జ్వరం ఉంటే రావద్దు, అంతే. ఇక ఒకటే, ఇక ఏమి కరోనా ఇవన్నీ ఎవరు ఏమంటలేదు. లేదు కామన్ ఫీల్డ్ వైరస్ ఎవరు ఇవి జలుబు జ్వరం ఉంటే కనుక ఎవరు రావద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత బయట కూర్చున్నాక ఎవరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. 11 గంటలది అయిపోతే 11:02, 11:03 ఇక్కడ ప్రమిసెస్లో ఎవరు కనబడటానికి వీల్లేదు. ఇన్ కేస్ పాస్టర్ గారు అక్కడికి రాడు, మీ దగ్గరకు వచ్చి విష్ చేయడానికి, పాస్టర్ గారిని విష్ చేయాలో లేదంటే మాట్లాడాలి ఏమైనా ఉన్నట్లయితే మీరే ముందుకు రండి. మీరే ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళవలసిందిగా మనవి. ఇంకా ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు మీరు తెలియజేయవలసిందిగా మనవి. ఇంకా
నెంబర్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అవి తగినటువంటి జాగ్రత్తలు. ఇంతకాలం ఆల్మోస్ట్ 22 వారాలు పరిశుద్ధ వారం నుంచి తర్వాత 22 వారాలు, ఇప్పుడు 18 వారాలకు వచ్చాం. అంతకుముందు జరిగినటువంటి ఆల్మోస్ట్ 24-26 వారాలు యూత్ బిడ్డలు నాతోనే ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లలు 3-4 నాతోనే ఉన్నాడు. తర్వాత మురళీ, జైనాథ్ వీళ్ళు కూడా నాతోనే ఉన్నారు. వారికి నేను దేవుని పక్షంగా ఆశీస్సుని తెలియజేస్తా ఉన్నాను. పిల్లలందరూ ఉన్నారు. వాటిని చేయి చూపిస్తాను. నా పేరు చెప్పాను, మీరు చెప్పండి. లేకపోతే పిల్లలందరూ యూత్ పిల్లలందరూ ఉన్నారు. చక్కగా దేవుడు వారిని దీవించవలసిందిగా మనవి. చక్కని వాక్యం చెప్పిన నోయలు కూడా ఉన్నారు. వెరీ మచ్ ఇంప్రూవ్. ఇంట్లో కూర్చొని లాక్డౌన్లో బాగా ప్రిపేర్ అయినట్టున్నాడు. వెరీ గుడ్. ఇవి ముఖ్యమైనటువంటి సంగతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9:30 గంటలకే స్టార్ట్ చేస్తాను. కరెక్ట్గా 11 గంటలకి క్లోజ్ చేయటం జరుగుతుంది. ఆఫరింగ్స్ గురించి చెప్పాను, ఇంకా మిగతా జాగ్రత్తలన్నీ చెప్పాను. కాబట్టి మీరు దయచేసి ఇరువురు కూర్చోండి. బయట కూడా చైర్స్ వేయబడతాయి, బయట కూడా కూర్చోవచ్చు, చల్లగానే ఉంది కాబట్టి. నో ఏసీ, తలుపులన్నీ తీయబడతాయి, తలుపులు కిటికీలన్నీ తీసే ఉంటాయి, ఏసీ వేయటం జరగదు. కొద్దిగా సౌండ్ క్లియరెన్స్ కూడా చూద్దాం. ఇవన్నీ కూడా చేసి మీకు తెలియజెప్పడం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డారా. కాబట్టి 9:30 గంటలకు సిద్ధపడి రావాల్సిందిగా మనవి. పెద్దవారు రావద్దు అంటే పెద్దవారిని రావద్దని నేను అనట్లేదు. పెద్దవాళ్ళు పిల్లలు రాకపోతే ఇంక చర్చిలు ఎవరు ఉంటారు, నాకు ఆ సంగతి తెలుసు. కానీ 65 ఏళ్ళు దాటిన వారు దయచేసి ఇంటి దగ్గరే ఉండి చూడండి. ఆ చూసే ఏర్పాటు కూడా మేమే చేస్తాం. ఈ మధ్యలోనే చూసి అవన్నీ ట్రైన్ చేసి ఖచ్చితంగా ఆదివారానికి మీకు వాక్యం అందించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా కలవడానికి సిద్ధపడి రావాల్సిందిగా మనవి. ఇవి ఈరోజు కొరకు ప్రకటనలు. అందరం కలిసి 377వ కీర్తన. కీర్తన. నన్ను గన్నయ్య రావే నా యేసు. పల్లవి చరణం మార్చి చరణం పాడదాం. 1, 3, 5 పల్లవి, చరణం మార్చి చరణం పాడి ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుందాం. 377వ కీర్తన. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ముందు నీ పాదర విందాము, రంగు నిచ్చల భక్తి ప్రేమను పొందిగా చేయ రావేనా. ఎంత నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. కాలము పేరు గతించేను, గర్వాలు ఎడతెగపాయెను. ఈ లోకమాయ సుఖించను. చాలును 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 తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. దారుణ సంసార వారాది దరి చూపి బ్రోవ నీ కన్నాను. కారణ గురు దిక్కెవ్వారు, కారణ
నన్నయ్యా రావే నా ప్రభువా, నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు నేర్పిని దీవించి రాజిమ నీ కూడే, దీవించి రాజిమ నీ కూడే. రామయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్యా రావే నా యేసు, నన్ను గన్నయ్యా రావే నా ప్రభువా. ప్రార్థన. సర్వకృపానిదేవుడు మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ గణనామానికి వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించున్నాం. ఇదివరైనా త్రిత్వంలోని 16వ ఆదివారం వరకు మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. సంఘం అంతటినీ క్షేమకరంగాను ఇదిగోనైనా ప్రార్థనాయుతంగాను ఇదిగో తండ్రి విశ్వాస సహితంగాను మీరు నిలవబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. ఇదిగో తండ్రి బయట జరిగేటువంటి పరిస్థితులను బట్టి ఇదిగోనైనా ఎంతో భయభ్రాంతులుగా ఉన్నటువంటి ఇదిగో ప్రభువా సాధారణ ప్రజల గురించి ప్రార్థన చేయించున్నాం. వారి యొక్క భయాన్ని తొలగించండి ప్రభువా. ఈ యొక్క వైరస్ పాండమిక్ ఇదిగో తండ్రి వీలైనంత త్వరలో తొలగిపోయే భాగ్యము దయచేయమని వేడుకొంచున్నాం. ఎంతో ప్రముఖులు పెద్దవారు ఇదిగోనైనా మీ యొక్క పరమ సన్నిధానానికి చేరుతూ ఉన్నారు. వారందరిని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా మంచి పాటలు మరి ముఖ్యంగా తండ్రి క్రైస్తవ లోకానికి క్రీస్తుని ఎంతో అందంగా చూపించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా ప్రార్థన చేయించున్నాం. వారి ఆత్మ కొన్ని కుడి పార్శ్వంలో కూర్చొని ఉంచనివ్వమని ఇదిగో ప్రభువా వారు చేసినటువంటి ఇదిగో ప్రభువా ఈ యొక్క పాటల సహాయం ద్వారా దిగునైనా బిడ్డ ఆత్మకు శాంతిని కలిగించమని వేడుకొంచున్నాం. అనేక మంది ప్రభువా దిగునైనా మీ సన్నిధికి వస్తూ ఉన్నారు. దిగునైనా మరణం రేటు మా దేశంలో తక్కువగానే ఉండగా ప్రభువా అది ఇంకా తక్కువగా ఉండే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. ఇదిగోనైనా ఈ కరోనా బారిన పడినటువంటి సంఘం బిడ్డలు కొంతమంది ఉన్నారు. ఇదిగో ప్రభువా వారు అతి త్వరలో ప్రభువా సంఘంలోనికి చేర్చబడినట్లు వారికి మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో మేము దాంతో కలిసి సహనీయ జీవనం చేయవలసి వస్తూ ఉండగా ప్రభువా మాకు కావలసినటువంటి ఇదిగోనైనా శారీరక దారుఢ్యాన్ని మానసిక శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో శాంతి సమాధానం భద్రతా బలాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఇదిగోనైనా వాక్యాన్ని విత్తినటువంటి ఇదిగో చిన్న బిడ్డని దీనదాసుడు నోయల్ రిచర్డ్స్ గురించి ప్రార్థన చేయించున్నాం. భవిష్యత్తులోనైనా బిడ్డ అనేక మందికి ఇదిగోనైనా సేవ చేసే బిడ్డగాను ఇదిగోనైనా అనేక మందికి వర్తమానం అందించే బిడ్డగాను ఇదిగో తండ్రి అనేకులకు తండ్రి ఇదిగో తండ్రి ఒక మాదిరికరమైన బిడ్డగాను తయారవున్నట్టు ఇదిగో తండ్రి దానికి కావలసినటువంటి కృషి ఆ బిడ్డ చేయటం ద్వారా మీ పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డకు తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం. యూత్ బిడ్డలందరిని బట్టి వందనాలైనా ఆకాంక్ష గురించి ప్రార్థన చేయించున్నాం. చిన్న బిడ్డ తండ్రి ఇదిగో ప్రభువా చక్కగా ఇదిగోనైనా ఆర్గన్ వాయించడానికి మొదటి నుంచే ప్రభువా ముందు ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. బిడ్డ చదువుల్లో తోడుగా ఉండండి. ఇంకా యూత్ బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. బిడ్డల జీవితాలకు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. సంఘపు బిడ్డలు సంఘ పెద్దలందరి గురించి ప్రార్థన చేయించున్నాం. సంఘ పెద్దలైనా సంఘంలో ఉండుకో తండ్రి జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ చక్కగా చూస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. మీరు వారికి తోడుగా ఉండండి. సంఘం తండ్రి ఇదిగోనైనా వచ్చే ఆదివారం నుంచి ఇదిగోనైనా మరలా మేమందరం మీ యొక్క పరమ సన్నిధానానికి రావటానికి మరి ముఖ్యంగా పరిశుద్ధ ఆలయానికి రావటానికి ఇదిగో ప్రభువా సిద్ధపడుతూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. సంఘంలోనికి వచ్చినాక ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి ఇదిగో తండ్రి మాకు లాస్ కానీ డ్యామేజ్ కానీ జరగకుండా ఉండే భాగ్యం దయచేయమని అందుకు కావలసినట్లు ఇదిగోనైనా సంఘపు బిడ్డలే ప్రిపేర్ అయ్యే వచ్చే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా యొక్క సెయింట్ పాల్స్ సోదరుని సంఘం అంతటిని 30 60 100 ఇదిగో తండ్రి ఫలింపు చేయమని వేడుకొంచున్నాం. నూతనంగా సంఘానికి అనేకమైనటువంటి కుటుంబాలు వస్తూ ఉండగా ప్రభువా వారందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. ఇదిగోనైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేయించున్నాం. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. దీవించండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. సంఘంలో పరిచర్య తండ్రి ఇదిగో ప్రభువా ఎటువంటి చిక్కులు లేకుండా జరుగునట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. సంఘపు
బిడ్డలందరూ కూడా దేవుని వాక్యం వినటంలోను, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటంలోను ముందు ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు. చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయించున్నాం. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధాత్మ శక్తిని ఇదిగో ప్రభువా ఉంచమని వేడుకొంచున్నాం. మీ యొక్క గమనం, మీ యొక్క ఆగమనం ఇదిగో తండ్రి, లేదంటే మీ యొక్క పరిశుద్ధాత్మ సంచారం బిడ్డలు నాయన వారి గృహాల్లో గుర్తుపట్టే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. తద్వారా ప్రభువా బిడ్డలు పరిశుద్ధాత్మను పొందుకున్న వారై ఇదిగో తండ్రి వారికి వారు వెలుగుగాను, లోకానికి వెలుగుగాను ఉండే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. ఇదిగోనైనా మీరు ఇదిగోనైనా దీనులకు అండాయనే అని ఇదిగోనైనా భక్తులు ఎలుగెత్తి చెప్పిన విధంగా తండ్రి ఇదిగో ప్రభువా ఆ పేద నాయను విధవరాలను ప్రభువా ఇదిగో తండ్రి బిడ్డను బతికించడం ద్వారా ఆ బిడ్డకు మీరు న్యాయం చేయటంతో పాటు ఇదిగోనైనా ఆ బిడ్డకు ఒక సంతోషాన్ని దయచేయటంతో పాటు ఇదిగో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడు అనేటువంటి సత్యం అనేకులకు మీరు చాటి చెప్పినటువంటి విధానాన్ని బట్టి వందనాలు అయినా ఇదిగో ప్రభువా అండలేని వారికి మీరే అండ, ఇదిగో ప్రభువా ఇదిగో తండ్రి ఇబ్బందుల్లో ఉన్న వారికి మీరే రక్షణ ప్రభువా. కాబట్టి ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, సంఘం అంతటిని ఆశీర్వదించమని, ఈ యొక్క సంఘంలో జరిగే పరిచర్య అనేకులకు తండ్రి ఇదిగో ప్రభువా ఆశీర్వాదకరంగాను, మీ దృష్టికి ఆమోదయోగ్యంగాను ఇదిగోనైనా మరి ముఖ్యంగా మీ యొక్క నామానికి మహిమపరిచేదిగాను ఉంచమని, దీవించమని, దినదీవులతో నింపుమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇంట ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలోని తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతులు దింపచేసి నీకు సమాధానం కలుగ చేయునుగాక. క్రైస్తవమైతిని సంగములో విస్తరణము చేయగను. నిస్తవ భావములో కములో నిరపగదయగను. కీర్తి యుగ యుగములకు నీదగుతం. యుగ యుగములకు నీదగుతం. ఆమేన్. అందరికి వందనాలని. సెలవు. వచ్చే వారం కలుద్దాం.